ములకొండ వాటర్ ఫాల్స్‌కి అయితే వెళ్తున్నాం. అక్కడ రోడ్డు ప్రయాణం మనకు ఆ వాటర్‌లో బండి వెళ్తదా? లేదా? అసలక్కడ మనం ఏమేమి తీసుకెళ్ళాలా? ఏమేమి తీసుకెళ్ళకూడదు? అలాగే ఇక్కడ ఫోటోషూట్‌కు, వెడ్డింగ్ షూట్స్ కోసం పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలా? ఎలా తీసుకోవాలా? డబ్బులెంత కట్టాలా? సో, అయన్నీ అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తున్నా. సో, మొత్తం చూడండి. అలాగే ఇక్కడ మొత్తం ప్లేసెస్ ఏమేమి ఉంటాయి? అక్కడ ఏమేం కవర్ చేయొచ్చు ఆల్‌మోస్ట్ అనేటివి మొత్తం అయితే ఈ వీడియోలో చేశాను. టెంపుల్స్ ఏమేమి ఉంటాయని కూడా చేశాను. సో, మర్చిపోకుండా వీడియోని ఫాలో చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్ యూ. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో, నేనైతే సింగిరికోన నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. సింగిరికోన నుంచి మూలకోనకైతే ఆల్మోస్ట్ 26 కిలోమీటర్స్ ఉంటది. నేను బైపాస్‌కి వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యాను. సో, అక్కడ నుంచి మనకు మొత్తం ఒక 16 కిలోమీటర్స్ అయితే ఉంది. సో, అక్కడ నుంచి మనం వెళ్తే లోపలికి మీరు చూడొచ్చు. మొత్తం అయితే రోడ్డు ఇక్కడనైతే బాగానే ఉంది. పోను చూడాలా. కర్వ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. మీరు వచ్చేటప్పుడు స్పీడ్‌గా కాకుండా నార్మల్‌గా ఒక లిమిట్‌లో రండి. సో, ఇలా మనం లోపలికి వెళ్తూ ఉంటే మనకైతే ఒక వే వస్తది. మీరు చూడొచ్చు మొత్తం అంతా అడవి ప్రాంతం. ఇలాగుంది చూడండి. సో, ఇక్కడ చూడండి కొండ అయితే ఎక్కాలి పైకి. చూడొచ్చు కొండ ఎక్కేసి దిగాలి మళ్ళా. బైక్స్ అడవి ప్రాంతం మొత్తం చూడండి. మళ్ళీ వాటర్ అయితే వచ్చాయి. ఇక్కడ ఫుల్ వాటర్ పడుతున్నాయి. మరి బైక్ వెళ్తుందో లేదో అని తెలియదు. సో, చూడాలి. సో, ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి. ఎంత లోతుందో చెక్ చేసి బండిని అయితే తీసుకొని వెళ్దాం. ఎందుకంటే మళ్ళీ మునిగిపోతే కష్టం కదా. పర్వాలేదు, వాటర్ ఏం పెద్దగా లేవు. వస్తుంది బండి బయటికి అయితే. సో, వెళ్దాం. మిడిల్లో మధ్యలో అక్కడక్కడ విలేజెస్ కూడా ఉన్నాయి. చూడొచ్చు చిన్న చిన్నవి. ఇలా ఉంది ఫ్రెండ్స్ రోడ్డు మొత్తం. చూడండి ఇంత ఘోరంగా ఉందో అసలు. ఆల్మోస్ట్ వచ్చినాం అనుకుంటున్నా. సో, మొత్తం చీకటిగా ఉంది. చూడొచ్చు మొత్తం చుట్టూ మామిడికాయ చెట్లే. మామిడికాయ తోటలో ఉన్నాం. మామిడి తోట చూడండి ఫ్రెండ్స్. మామిడి తోట వనంలో. సో, ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉంది. వెళ్దాం. ఫుల్లు మట్టి 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 మట్టి. ఇక్కడ బోర్డు అయితే ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇక్కడ నుంచి నాకు తెలిసి వెహికల్స్ ఏమైనా వెళ్ళవో, లేకపోతే చిన్న వెహికల్స్ వెళ్తాయో. పెద్ద వెహికల్స్ ఏమైనా అలో లేదేమో. చూద్దాం వెళ్ళి దగ్గరికి వెళ్ళి. నోటీస్ బోర్డు అయితే ఉంది చూడండి. పర్సన్కి అయితే 10 రూపాయలు. ఇట్లా స్టిల్ కెమెరాస్ అయితే కెమెరాకు, వెడ్డింగ్కు అలా ఏమేమి ఫీజు ఏమేమి ఉంటాయి అనేసి చూసుకోండి. ఎవరైనా సరే వెడ్డింగ్ షూట్కు కెమెరాస్, ఫోటో షూట్ కోసం వచ్చేటోళ్ళు అయితే చూసుకొని వచ్చేసి మనం ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలంట. ఇప్పుడైతే ఎవరు లేరు. ఎర్లీ మార్నింగ్ అయితే ఎవరు లేరు. చూడొచ్చు ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 7:25 అవుతుంది. సో, మీరు ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి చేసుకోండి. సో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండొచ్చు మ్యాక్సిమం. లేకపోతే ఏమన్నా రైనీ సీజన్ అయితే అప్పుడు ఖచ్చితంగా ఉంటారేమో పోలీసు వాళ్ళు, చెప్పలేం. ఇందాక వీడియోలో చెప్పాను కదా ఇక్కడ కూడా గ్రామాలు ఉన్నాయి అనేసి. అదే లాస్ట్. దాని తర్వాత ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ వచ్చా. ఇంకా ఈ మూలకొండ వాటర్ ఫాల్స్ అయితే రావట్లేదు. అక్కడ బోర్డు కానీ పెట్టారు, కానీ ఒక్కనే ఉన్నా. మొత్తం ఆల్మోస్ట్ ఒక 6 to 7 కిలోమీటర్స్ దాకా లోపలికి వచ్చింటా ఫ్రెండ్స్. చూడొచ్చు మొత్తం నిర్మానుషంగా ఉంది. చూడండి గాయస్, ఇంకా 200 మీటర్స్ ఉందంట. గూగుల్ తల్లి అయితే చెప్తుంది. చూద్దాం ఏమవుతుందో. ఎవ్వరు లేరు ఇప్పటికైతే. మళ్ళీ ఏమన్నా అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఎర్లీ మార్నింగ్ ఎవరైనా ఉంటారేమో చూద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే వచ్చేసాం. ఇది మూలకోన పార్కింగ్ ఏరియా అంట. సో, మనం ఇక్కడ పార్కింగ్ చేసేసి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం. సో, ఇక్కడ నోటీస్ బోర్డ్ చూడొచ్చు. మందు, సిగరెట్, ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ కవర్స్ అవి అలో లేదంటే ఇక్కడ ఫారెస్ట్లోకి. సో, ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. మందు సిగరెట్లు అవాయిడ్ చేయండి. సో, ప్లీజ్. సో, బైక్ పార్కింగ్లో పెట్టేశాను అక్కడ. మనం అయితే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నా. చూద్దాం. సో, ఇలాగైతే ఉంది. ఇప్పటికైతే వర్షాలు లేవు కాబట్టి పెద్దగా వాటర్ అయితే లేవు. ఇక్కడంతా పారుతాయి అనుకుంటా. చూడొచ్చు మీరు. నాన్ వెజ్ కూడా అలో లేదంట గాయస్. ఓన్లీ వెజ్ మాత్రమే అంట. ప్యూర్ వెజ్. చూడొచ్చు. సో, వీ హ్యావ్ అరైవ్డ్. సో గాయస్, మనమైతే ఇప్పుడు వచ్చాము. చూడండి ఇంత రాళ్ళల్లో కూడా అసలు అతని ఎవరో ఎక్సెల్ బండి వేసుకొని వచ్చాడు. చూద్దాం వెళ్ళి.
సో ఇది గాయస్ ఎంట్రన్స్, మనం ఇట్లా వెళ్ళాలి అనుకుంటా. అంటే అటుపక్క అయినా వెళ్ళొచ్చు, కానీ అక్కడ వాటర్ పాడితే మనం వెళ్ళలేం కదా, వాటర్ వస్తాయి కదా ఎక్కువగా. ఇప్పుడైతే లైట్గా వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి నాకు తెలిసి శివుని టెంపుల్ కూడా ఉన్నట్టుంది. చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎవరో ఉన్నారు. సో మనకు ఆ పెద్ద ఆయన అయితే అడిగారు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎవరెవరు వచ్చారనేసి. నేనైతే ఒక్కనే వచ్చేసాను, కడప నుంచి వచ్చా అనేసి అయితే చెప్పాను. సో మాదైతే ప్రొద్దుటూరు, ఎవరికి తెలియదు కదా ప్రొద్దుటూరు అంటే మ్యాక్సిమం అంటే గుర్తుకు రాదు కదా అనేసి కడప అని చెప్తాను. చూడొచ్చు, ఆయన మళ్ళీ మనకు టీ కూడా ఆఫర్ చేశాడు. సో మనం ఇంకా లంచ్ చేయలే కాబట్టి టిఫిన్ చేయలే కాబట్టి మనం ఇంకా సో అనేసి తినలేదు. సో ఇది గాయస్ మూలకోన వాటర్ ఫాల్స్. చూడొచ్చు, మనకు ఇక్కడ శివలింగం ఉంది, దేవుడు ఎదురుగా గుడి ఉంది, ఇక్కడ కొలను మాదిరి ఉంది మంచిగా. ఇదే మూలకోన వాటర్ ఫాల్స్. చూడండి మూలకోన వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్. చూడొచ్చు, చాలా పీస్ఫుల్గా ఉంది. నేనైతే ఖచ్చితంగా వచ్చి మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్ళండి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్తో. ఎవరైనా సరే, కపుల్స్ ఉన్నా సరే, బట్ సేఫ్గా రండి, సేఫ్గా వెళ్ళండి, అదైతే చెప్పగలుగుతా. సో మనమైతే దేవుని దర్శించుకుందాం, వెళ్ళి వచ్చాం కదా. ఓం నమః శివాయ. సో నీళ్ళలోకి దిగాను, చల్లగా ఉన్నాయి కొండలలో. ఇంకా కొండలలో వాటరే వేరబ్బా. చూడొచ్చు మీరు, ఫిషెస్ ఉన్నాయి లోపల. ఫిషెస్ వేర్ ఆర్ యు గోయింగ్, కాల్లో పట్టుకొని కొరకండి. అబ్బా చూడండి ఫ్రెండ్స్, కాళ్ళు కొరుకుతా. సిటీస్లలో ఇలాంటి ఫిష్ మసాజెస్ వేలు పెట్టి చేయించుకుంటారు. మనకి ఇక్కడ చూడండి, ఇట్లా కొండలలోకి వస్తే ఫ్రీగా చేయించుకోవచ్చు. చూడొచ్చు, చుట్టూ చుట్టి వచ్చాయా తూపుడు వేలితో సంపాయా, అయ్యో వాడిపో దాన్ని నెట్టు కొరుకుతున్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. అబ్బో, అంటే నొప్పేం రాదు, జస్ట్ అలా ఏంటంటే నొప్పేం రాదు, జస్ట్ అలా గిలిగిలి పెడుతుంది. అందుకోసం మనం దాన్ని తట్టుకోలేం కాబట్టి ఎక్కువ వస్తే నవ్వు వచ్చేస్తుంది, మనం విదిలిచ్చేస్తాం కాబట్టి తట్టుకుని వెళ్ళిపోతాయి ఫాస్ట్గా. గాయస్ చూడండి, ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు, మీరు చూడొచ్చు కదా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఇటుపక్క ఎవరు ఉన్నారో చూద్దాం. ఇటుపక్క కూడా ఆయనే ఉన్నారు, మొత్తం ఆయనే. ఎదురుగా శివలింగం, కోతిపిల్ల అట్రాకు ఎదురుగా స్వామివారు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి. ఎందుకురా అడుగుతున్నా పొద్దునే? అమ్మ కొట్టిందా లేకపోతే నాన్న తిట్టాడా? మమ్మల్నే తిడతారు, మిమ్మల్ని తిట్టడం ఒక తప్ప. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. నాకు తెలిసి ఇట్లా కూడా ఇంకా వెళ్తుంది, లేడీస్కి అయితే బెనిఫిట్. ఈ కోతి కానీ ఏం పనిలే, నా బ్యాగ్ కాడికి వచ్చాడు, అన్ని గెలుకుతున్నాడు. ఏదో ఏం లేవురా అయ్యా నా కాడ. ఓ అయ్యా స్వామి. చూడండి ఫ్రెండ్స్, ఊరుగడ్డ ఒక్క క్షణం బ్యాగ్ వదిలేసాను లేదు. లేడీస్కి అయితే మంచిగా డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా ఉంది గాయస్, ఎవరైనా సరే వచ్చి చేసుకోవచ్చు అంటే మళ్ళీ డబుల్ మీనింగ్ చేసుకోవాలండి. నార్మల్గా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. లేడీస్కి అయితే సపరేట్గా డ్రెస్ చేంజ్ రూమ్ ఉంది అని చెప్తున్నా, డబుల్ మీనింగ్ అర్థం చేసుకోవాలండి. సో ఇది గాయస్. మీకు ఒకసారి ఫుల్ వ్యూ చూపిస్తున్నా ఎలా ఉంటుందా అనేసి. సో మీరు వచ్చినప్పుడు ఈజీగా అర్థమవుతుంది కదా. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు వానలు ఏం పెద్దగా లేవు కదా, అంటే ఇక్కడైతే పడట్లేదు గాయస్. నాకు తెలిసి ఒక 2 weeks 1 month అలా అవుతుంది, వానలు ఏం లేవు అసలు. చూడండి, అయినా కానీ ఇంతగా వాటర్ వస్తున్నాయి చూడొచ్చు. అదే ఒకవేళ వర్షం పడితే ఇంకా పరిస్థితి ఏంటో అస్సలు అర్థం కావట్లే. మొత్తం ఇదంతా వస్తాయేమో వాటరు. సో వర్షాకాలం కాకుండా నార్మల్ టైంలో అయితే వస్తే బెటరు. అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నానో మీకే. సో మన బుడ్డోడు చూడండి, ఇలా కూర్చోన్నాడు, బెదిరిస్తున్నాడు. అబ్బా మాదేరా రాజ్యం అని, మమ్మల్ని ఎవరు రాపేది అని. ఈయన చూడండి మళ్ళీ అడ్డం కూర్చో అన్నాడు. అది
అయ్యా పిల్ల హనుమాన్, పెద్ద హనుమాన్. సో ఆయనను మనం అడిగాము. ఇందాక అక్కడ చూసాం కదా, అక్కడ ఒక వే ఉంది. ఆ వే ఎక్కడికి వెళ్తుందా అనేసి నాకు డౌట్ వచ్చేసి అన్నని అడిగాను. అన్నని అడిగితే ఏం చెప్పారంటే అక్కడ ఓపెన్ వ్యూ అనేది ఒకటి ఉందంట, ఏదో సంథింగ్ మనకు తెలియదు, వెళ్ళి చూద్దాం. అలాగే అమ్మవారి టెంపుల్ అయితే ఉందంట. సో అమ్మవారి టెంపుల్ను దర్శించుకొని అలాగే ఆ ఓపెన్ వ్యూ ఏదో చూపిస్తాను, వెయిట్ చేయండి. వెళ్ళాక నేను వెళ్ళాలి కదా. సో ఇలా అక్కడైతే బాగా సిమెంట్ రోడ్డుతోనే వేశారు. సిమెంట్తో వేసి రాళ్ళల్లో కలిపేశారు మొత్తం. అంటే మనకు అహోబిలం సైడ్ అయితే ఇలా ఉండదు, మొత్తం నార్మల్గా వదిలేస్తారు వాళ్ళు. అంటే ఒక వేవ్ అనేది ఉంటుంది, కానీ నార్మల్గా వెళ్ళే సైడ్ అయితే కొన్ని చోట్ల ఉండదు. ఇక్కడైతే కొద్దిగా పర్వాలేదు. అహోబిలం చాలా పెద్దది కదండి, ఒకసారి వెళ్ళి దర్శించుకోండి, బాగుంటుంది. అందరూ మంకీసే ఉన్నారు. ఆయన ఎవరో కొట్టారు. సో గాయ్స్, ఇది ఒక్కనే ట్రావెల్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ వచ్చా లోపలికి. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో, ఫుల్ ఆఫ్ వాటర్. వాటర్ ఫ్లో అవుతూనే ఉన్నాయి. వానల కాలమే వస్తే పరిస్థితి ఎలాగుంటుందో చూడొచ్చు. ఒక 200 మీటర్స్ అయితే వచ్చాను, ఇంకా ఎంత ఉందో చూద్దాము కొండలల్లో. సో నాకైతే వే తెలియదు, జస్ట్ ఇక్కడ ఫుట్పాత్ పడి ఇక్కడ దావ ఏర్పడి ఉంటుంది కదా, ఆ దాని ఏర్పడిన దావమ్మడైతే వెళ్తున్నా. సో చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఫుల్ ఆఫ్ ఫారెస్ట్, డార్క్గా ఉంది. టైం వచ్చేసి 8 అవుతుంది, అయినా కానీ ఇంత డార్క్గా ఉంది. బయట ఏమో ఎండ వాంచుతుంది ఈ టయానికే. సో గాయ్స్, అమ్మవారి టెంపుల్ అయితే వచ్చింది. సో గాయ్స్, అమ్మవారి టెంపుల్. అమ్మని చూసేసి ఇంకా మనం కాసేపు అలా సేద తీరి బయలుదేరుదాం గాయ్స్. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. చూడొచ్చు అమ్మవారి టెంపుల్. సో ఫ్రెండ్స్ చూడండి, అమ్మవారి టెంపుల్. సో ఇది గాయ్స్ ఇంత టాప్లో ఉంది. ఓకే, ఆల్మోస్ట్ ఒక 20 ఫీట్స్ ఉంటుంది, మ్యాక్సిమం 20 to 25 ఫీట్స్ ఉంటుంది పైకి. చూడండి ఇలాగైతే ఉంది. అక్కడ వ్యూ పాయింట్ అలా అయితే ఏం లేదు, మరి కొండపైతే మనం ఎక్కాలేమో వ్యూ పాయింట్ కోసం. అది తెలిసిందాక అక్కడికి వెళ్ళాం కదా మనం, అక్కడ నుంచి అటు స్ట్రైట్గా వెళ్తే మన వ్యూ పాయింట్ ఉంటుందేమో. ఈ చెప్పులు కొనేదానికి కారణం కూడా, నేను ఈ చెప్పులు కొనేదానికి కారణం ఏంటంటే, సో ఇలాగ మనం ట్రెక్కింగ్ చేయొచ్చు, లైక్ దట్ సేమ్ వే ఇలా మనం వాటర్లో కూడా వెళ్ళొచ్చు మన ఇష్టం వచ్చినట్టుగా. ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది, మనకు కంఫర్ట్. ఒకవేళ మీకు ఫర్ సపోజ్ మనం ఇట్లా కొండలలో దిగినప్పుడు నీళ్ళల్లో రాళ్ళు అందుకు ఉంటాయి కదా, ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఇలాంటి చెప్పులు వేసుకుని దిగినారంటే మీకు చెప్పులు పాడవవు, మీ కాళ్ళకు డ్యామేజ్ కాదు. ఎందుకంటే వాటర్లో తగిన దెబ్బలు అయితే పోవు సామాన్యంగా. సో అనేసి నేనైతే ఇలాంటి మళ్ళీ క్రాక్స్ తీసుకోకండి, ఇట్లా ఫుల్లీ క్లోజ్డ్ స్లిప్పర్స్ తీసుకోండి. ఫుల్లీ క్లోజ్డ్ స్లిప్పర్స్ తీసుకోవడం ఎందుకంటే అవి జారిపోవు. మీకు క్రాక్స్ టైప్ అలాంటివి తీసుకున్నారంటే వేస్ట్. అవి నన్ను అడుగుతగిన, నేను ఫస్ట్ నా కాలేజీలో చదివేటప్పుడు 250 రూపీస్ పెట్టి కొనిన్నా ప్రొద్దుటూరులో. అవి ఆల్మోస్ట్ నేను ఇట్లా కొండలు ఎక్కుతూ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ నరసింహ డైరీస్ అని ఉంటుంది, అందులో చెక్ చేయండి. కొండలు ఎక్కా, అక్కడికి చాలా ప్లేసెస్ వెళ్ళా, బురదలో కూడా నడిచా ఆ చెప్పులతో అయితే. దాంట్లో ఫొటోస్ కూడా ఉంటాయి నావి. 250 రూపీస్ ఆల్మోస్ట్ 3.5 years వచ్చినాయి కాదు, ఫుల్లీ రఫ్ అండ్ టఫ్, ఎలా పడితే అలా వాడా. నాకు తెలుసు ఆ చెప్పులు నాకు సూట్ అవుతాయా లేవా కొనే ముందరని. 1కి 10 సార్లు చెక్ చేసి అయితే ఏ వస్తువైనా తీసుకుంటాను నేను. సో అది ఫ్రెండ్స్, నేను చెప్తాం అనుకున్నది మీకోసం చెప్తున్నా అంతే. సో మళ్ళీ ఇక్కడికైతే వచ్చా. ఇక్కడ నుంచి అక్కడికి ఆల్మోస్ట్ అయితే ఒక 300 to 400 మీటర్స్ అయితే ఉంటుంది. మనకు అమ్మవారి టాప్కి వెళ్ళాలంటే ఒక ఆల్మోస్ట్ ఒక 50 ఫీట్స్ హైట్ ఉంటుంది. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ వెళ్ళాలి కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టెప్స్ అనేది ఒక 20 to
25 ఫీట్స్ ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను కదా, ఒకసారి వెళ్ళండి. కమాన్ నుంచి ఉన్నారు ఇక్కడ. ఏంటి స్వామి? అంటే తెలుగులో చెప్పండి స్వామి కొద్దిగా. ఆహా. ఆ. ఆ. ఆహా. ఓకే, ఆయన మీ గురువు ఆయన? ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఆయన చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు. నాకైతే తమిళ రాదు, సో నాకు అర్థం కాలేదు. ఈయన వచ్చేసి ఆయన గురువు అంట. నాకైతే చాలా ఏళ్ళ నుంచే ఉన్నట్టు అనిపిస్తుంది. సో డోంట్ మిస్ దిస్. హౌస్ ఇలాగుంది చూడండి. మీరే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారా స్వామి? వాళ్ళ నలుగురా? ఓకే. ఆహా. అవును స్వామి. సో ఫ్రెండ్స్, అయిపోయింది మన మూలకోన ట్రిప్ అయితే. చూడొచ్చు, సూర్యుడు బాగా వేడిగా ఉన్నాడు. ఇందాక పైన రమ్మంటే రాలేదు, ఇప్పుడు వచ్చాడు. ఇంకా మనమైతే ఇంటికి వెళ్ళిపోయి రెడీ అవుదాం. మనం మళ్ళీ ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలా. తిరుపతికి వెళ్ళేసి అక్కడ రెడీ అయ్యి అక్కడ నుంచి మనం ఆఫీస్కి వెళ్దాం. సో గాయస్, ఇది వాళ్ళ వీడియో. సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. అలాగే నా ఇన్స్టా పేజ్ వచ్చేసి నరసింహ డైరీస్. సో నా ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. అక్కడ షార్ట్గా రీల్స్లో ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే లెంతీ వీడియోస్ ఎడిట్ చేసి పెట్టడం కొద్దిగా టైం టేకెన్ కాబట్టి షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఎక్కువగా వస్తాయి. సో ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.